హాయ్ ఎవ్రీవన్. ఈరోజు ఒక చారిత్రకమైన అంశాన్ని గురించి మనం చూద్దాం. ఆంధ్ర విశ్వ కళా పరిషత్ స్థాపించి 100 ఏళ్ళు పూర్తి చేసుకోబోతోంది. అదేనండి మన ఆంధ్ర యూనివర్సిటీ. 2026 ఏప్రిల్ 26వ తేదీ నాటికి ఆంధ్ర విశ్వవిద్యాలయం స్థాపించి 100 సంవత్సరాలు పూర్తి కాబోతోంది. ఇది మనకి తొలుత విజయవాడలో స్థాపించబడి తరువాత కొద్ది కాలంలోనే విశాఖపట్నానికి మార్చడం జరిగింది. ఇది 1917 కలకత్తా విశ్వవిద్యాలయ కమిషన్, దాన్నే శాడ్లర్ కమిషన్ అనే పేరుతో కూడా పిలుస్తాం. ఆ కమిషన్ సిఫార్సుల మేరకు 1926 ఏప్రిల్ 26వ తేదీన ఈ విశ్వవిద్యాలయాన్ని స్థాపించడం జరిగింది. ఈ యూనివర్సిటీకి సంబంధించి తొలి వైస్ ఛాన్సలర్గా పనిచేసిన వారు సర్ సిఆర్ రెడ్డి. కట్టమంచి రామలింగారెడ్డి గారు మొదటి వైస్ ఛాన్సలర్గా పనిచేసి ఉన్నారు. ఆ తరువాత భారత తొలి ఉపరాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు రెండవ వైస్ ఛాన్సలర్గా పనిచేశారు. ఈ విశ్వవిద్యాలయానికి సంబంధించి ఎక్కువ కాలం వీసీగా అంటే వైస్ ఛాన్సలర్గా పనిచేసిన వ్యక్తి సర్ సిఆర్ రెడ్డి గారు. ఈ విశ్వవిద్యాలయానికి సంబంధించినటువంటి కొన్ని విషయాలు మనం పరిశీలించినట్లయితే వీరు విద్య, సాంస్కృతికము, సాహిత్య రంగాల్లో విశేషమైన కృషి చేసిన వారికి గౌరవ డాక్టరేట్లను కళాప్రపూర్ణ పేరుతో ఈ యూనివర్సిటీ వారు గౌరవ డాక్టరేట్లను వారికి అందజేస్తూ ఉంటారు. అదేవిధంగా ఈ విశ్వవిద్యాలయానికి సంబంధించి పరిశోధనా రంగానికి మన ప్రఖ్యాత భారతీయ భౌతిక శాస్త్రవేత్త సర్ సివి రామన్ గారు కూడా కొంత సేవలు అందించడం జరిగింది. ఈ విశ్వవిద్యాలయ అల్యూమినిని కానీ మనం పరిశీలింటే ఓల్డ్ స్టూడెంట్స్ను కానీ మనం పరిశీలించినట్లయితే ఫేమస్ ఇండియన్ మ్యాథమెటిషియన్ అండ్ స్టాటిస్టిషియన్, అంటే మనకి మ్యాథమెటిక్స్ స్టాటిస్టిక్స్ సంబంధించి విశేష కృషి చేసినటువంటి భారతీయ అమెరికన్ శాస్త్రవేత్త సిఆర్ రావు గారు ఈ విశ్వవిద్యాలయానికి పూర్వ విద్యార్థి. ఆ తరం నుండి కూడా నేటి తరంలో మనం చూసుకున్నట్లయితే ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు గారు, అదేవిధంగా భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు, సుప్రీంకోర్టు రిటైర్డ్ జస్టిస్ జాసి చలమేశ్వర్ గారు, ఇలా ఎంతోమంది ఉన్నతమైన పదవులు, ఉన్నత స్థాయిలో ఎదిగినటువంటి వ్యక్తులను సంబంధించి వీరంతా కూడా ఈ విశ్వవిద్యాలయంలో చదువుకున్నటువంటి వాళ్ళే. 1917 కలకత్తా విశ్వవిద్యాలయ కమిషన్ సూచనల మేరకు మన తెలుగు రాష్ట్రాల్లో మరొక విశ్వవిద్యాలయం ఏర్పాటైంది. ఎవరికైనా తెలుసుంటే కామెంట్ రూపంలో మెన్షన్ చేయండి. చిన్న క్లూ ఏంటి అంటే 2018లో ఆ యూనివర్సిటీ కూడా 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. థ్యాంక్ యూ.